హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనకి టమోటా నిలువ పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు. ఈ టమోటా నిలువ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే ఇంకేం అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇదైతే చాలా సులభంగా చేసుకోవచ్చండి. అది వీడియోలో అయితే చూపించేస్తాను. 2 కేజీల టమోటాలు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, కరివేపాకు, ఇది పోపుకండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, తేమున్నా పర్వాలేదు. 2 కేజీకి 1/2 కిలో కారపొడి, ఇంగువ, చింతపండు, ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి గడ్డలు, ఆవాలు, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, పోపుకి ఎండుమిరపకాయలండి. ఇవి వచ్చేసి పొట్టు తీసి ఆవాల్లోనే వేసి ఉంచుకోండి. ఇవి పోపుకే కాబట్టి 2 ఒకే బౌల్లో వేసాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు లైట్గా మనము ఆవాలనేది వేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మాడిపోయేంత లేకుండా లైట్గా మనకి అలా లో ఫ్లేమ్లో వేగుతుంటే మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. చిట్లి చూసారా, కలర్ అయితే మనకి చేంజ్ అయ్యాయి. మనకి ఒక 1/2 మినిట్ కూడా పట్టదండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత. అలా వేయించుకొని పక్కన పెట్టేయండి, అవి బాగా చల్లారాలి. తర్వాత 1/4 టీ స్పూన్ మెంతులు కూడా, ఇవి కూడా సేమ్ అంతే. ఇవి కూడా ఒక 1/2 మినిట్ అయితే దోరగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో అయితే చల్లార్చుకుందాం వేసుకొని. ఈ విధంగా చిట్లాడాలండి. బాగా చల్లారిన తర్వాత ఒక చిన్న రోలు ఉంటే నేను రోట్లో ఈ విధంగా దంచి నూరుకుంటున్నాను. ఫస్ట్ మెంతులు వేయాలి, అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి తర్వాత ఆవాల్లో వేస్తే నలగవు కాబట్టి ఫస్టే మెంతులు వేసుకొని ఈ విధంగా అయితే నూరుకోవాలి. చిన్న మిక్సర్ జార్ ఉంటే వేసుకోండి. నాకు కొద్దిగానే కదా, చిన్న మిక్సీ జార్లో కూడా సరిపోవనేసి ఇలా రోట్లో అయితే నూరుకుంటున్నాను. తర్వాత ఆవాలు కూడా వేసి ఈ విధంగా అయితే నూరుతున్నాను. అందులో ఇంకో మెయిన్ ఏంటంటే, జార్లో వేసి గ్రైండ్ చేసుకునేదానికన్నా ఇలా దంచి వేయడం వల్ల ఊరగాయకైతే మంచి సువాసన అయితే వస్తుంది, టేస్ట్ కూడాను. అలా నూరుతూ ఉంటే ఒక మంచి సువాసన అయితే ఇల్లంతా అయితే వచ్చేసిందండి. అందుకేనేమో మన పెద్దవాళ్ళు చేసే ఊరగాయ పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. దంచి చేస్తారు కాబట్టి అవి చాలా రోజులు కూడా నిలువ ఉంటాయి. అందుకని కొద్దిగానే అని చెప్పేసి నేను దంచి అయితే చేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం కూడా దంచలేం కదా, పెద్ద రోళ్ళు కూడా ఏం లేవు. ఒకవేళ దంచుకోవాలనుకున్నా కూడా కొద్దిగానే కాబట్టి ట్రై చేశాను. ఈ విధంగా అయితే ఫైన్ పౌడర్ లాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి, లేదంటే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన టమాటాలని ఈ విధంగా 4 లేదా 6 కట్ చేసుకొని పీసులుగా పక్కన పెట్టుకోండి. మనం వాష్ చేసిన తర్వాత లైట్గా తేమున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనము ఉడికించుకొని తేమనేది లేకుండా చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని మీడియం సైజ్ది, అందులో మీకు సరిపడా జార్ ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని మూత పెట్టి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువగానే వేసుకోండి, ఎక్కువ టమోటాల్లో మనకి రసం అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఆ జ్యూసు. తక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒక 2-3 సార్లుగా, నేనైతే ఒక 2 సార్లకి వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ని మొత్తం ఒక కడాయిలో వేసేసాను. నేను ఎందులో అయితే చేయాలనుకుంటున్నానో అందులోనే వేసాను. ఈ చింతపండు ఉంది కదా 50 గ్రామ్స్, ఆ చింతపండును వాష్ చేసి ఈ విధంగా అయితే నీళ్ళు వంపేసి చింతపండును మాత్రమే వేస్తున్నాను. చాలామంది వాష్ చేయరు, నేనైతే చేస్తాను. కానీ ఏం పాడవదండి ఊరగాయ, ఎందుకంటే మనము బాగా ఫ్రై చేసుకుంటాము దీనిని. ఆయిల్ పైకి వచ్చేంత వరకు తేమనేది ఏం లేకుండా చేస్తాం కాబట్టి ఏమీ పాడవదు టమాటా పికిల్. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు, చూసారా, ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. ఎందుకంటే ఇది మనకు అడుగు కూడా అంటదు ఈ స్టేజ్ దాకా. ఈ స్టేజ్ నుంచి మనం కంపల్సరీగా దగ్గరుండి మరీ మిక్స్ చేసుకోవాలి, ఇంకా నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కాబట్టి. ఈ స్టేజ్లో మనము 1/2 కిలో కారపొడిని వేసేయాలి.
నాకైతే ఈ కారపొడి తీసుకున్న టమోటాలకి కరెక్ట్గా సరిపోయిందండి. తక్కువ లేదు, ఎక్కువ లేదు, కరెక్ట్గా సరిపోయింది. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాల్సి వస్తుందండి. హై ఫ్లేమ్లో అస్సలే పెట్టకూడదు, మాడిపోతుంది. ఈ విధంగా హాఫ్ మినిట్కి ఒకసారి 1 మినిట్కి ఒకసారి ఇలా దగ్గర పడే కొద్దీ ఇంకా అక్కడే ఉండి మరీ కలుపుకోవాల్సి వస్తుంది మాడిపోకుండా. ఈ విధంగా చూడండి, నీళ్ళతేమనేది ఏమీ లేదు. ఇప్పుడు ఈ టైంలో మనం పోపు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి పోపు పెట్టుకోవడానికి ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను. నేను తీసుకున్న 2 కేజీల టమోటాలకైతే 1/2 కిలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఆవాలు, వెల్లుల్లిపాయలు పొట్టొలుచుకున్నాం కదా, అవి వేసేయాలి. ఇంగు కూడా వేసేయండి. నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఇంగు కూడా వేసేయండి ఆ టైంలో. ఎండుమిరపకాయలు కూడా వేసేసి అలాగే కరివేపాకు ఇలా వేసేయండి. మనం ఏం మిక్స్ చేయాల్సిన పని లేదు. ఆయిల్ హీట్ ఎక్కుంటుంది కాబట్టి ఆ వేడికే అవి వేగిపోతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి వెంటనే ఆ ఫ్లేమ్ని అలానే ఉంచి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా మనకి టమాటో పచ్చళ్ళలో. ఇప్పుడు ఆ టమాటో పచ్చడి పైన పసుపు వేసుకోవాలి. ముందే వేసామంటే మనకి అడుగంటేస్తుంది కాబట్టి అప్పటికప్పుడు పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది ఉంటుంది. మనము పోపు పెట్టుకున్న ఈ ఆయిల్ మొత్తము వేసేయాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇంకా మీడియం కూడా పెట్టకూడదు. లో ఫ్లేమ్లోనే తేమ అనేది ఏం లేకుండా మనము ఈ టమాటా పచ్చడిని అయితే తయారు చేసుకోవాల్సి వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇలా మిక్స్ చేయడం వల్ల ఆయిల్ అంతా టమోటాకు పట్టి కింద అడుగంటకుండా అయితే ఉంటుంది. సరిగా మిక్స్ చేయకంటే అక్కడక్కడ ఉండలుగాను ఉంటుంది, మనకు అడిగి అంటేస్తూ ఉంటుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. 15 మినిట్స్ పాటు వదిలేయద్దండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడు మనకి అడుగంటకుండా పర్ఫెక్ట్గా టేస్టీగా అయితే తయారవుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత అండి ఇది. ఈ విధంగా అయితే ఇంకోసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను. నాకైతే ఒక 55 మినిట్స్ అయితే పట్టిందండి ఈ పికిల్ చేయడానికి. చాలా ఈజీగానే చేసుకోవచ్చు, అంత కష్టమేం కాదు. ఈ విధంగా ఇంకో 10 మినిట్స్ పాటు అప్పుడప్పుడు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చేసింది. అలాగే మన గరిటికి కడాయికి అంటుకోవడం లేదు, ఈజీగా సులువుగా వచ్చేస్తుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పొడిని అయితే వేసేసుకోవాలి. వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇంకేమీ మనము ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఈ టమోటా నిలవ పచ్చడి మామూలుగా అయితే సంవత్సరానికి ఒకసారి చేసుకునేవాళ్ళు సమ్మర్ సీజన్లో. ఇప్పుడు అలా కాదండి, ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేసుకొని 1 మంత్కి ఒకసారి నిలువ ఉండేట్టుగా చేసుకుంటున్నారు. ఇదే బెటరు, సంవత్సరం కొద్దీ పెట్టుకొని తినడం కన్నా ఫ్రెష్గా 1 మంత్కి ఒకసారి చేసుకొని తిని హెల్తీగా కూడా ఉండొచ్చు. ఇది స్టోరేజ్ వచ్చేసి నీళ్ళతో ఏమీ తగలకుండా మనం వాడుకుంటూ ఉంటే బయట ఉంచితే 1 మంత్ వరకు ఉంటుంది. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు ఎక్కడికి పోదండి. అప్పటికప్పుడు చేసిన పచ్చళ్ళలాగానే ఉంటుంది. కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకోవచ్చు. ఈ టమోటా పచ్చడిని తేమలేని ప్లాస్టిక్ డబ్బాలో అయినా గాజు సీసాలో అయినా వేసుకొని కొద్ది కొద్దిగా బౌల్లో వేసుకొని తీసుకోండి, చాలా బాగుంటుంది. ఊరగాయ ఎప్పుడైనా నిలువ ఉండాలంటే అది ఏదైనా కావచ్చు, మనకి ఊరగాయ కన్నా మించి ఆయిల్ అయితే ఉండాలి బాక్స్లో, అప్పుడు చాలా రోజు నిలువ ఉంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా నేనైతే టమాటో పచ్చడిని ఈ విధంగా అయితే ట్రై చేస్తాను. మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.